ఎన్డీఏ ఎందరు వచ్చినా అవకాశం ఉంటుంది. టార్గెట్ చేసే రాష్ట్రాల్లో అయితే కీలక పార్టీలను కలుపుకుపోతూ ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ చూపు తమిళనాడు ఎన్నికల మీద ఉంది. అక్కడ డీఎంకేని ఎలాగైనా గద్దె దించాలని చూస్తోంది. డీఎంకే ఇండియా కూటమికి ఆక్సిజన్ అందిస్తోంది. అంతేకాదు సౌత్ ఇండియాలో బలంగా ఉంది. మరోవైపు చూస్తే రేపటి ఎన్నికల్లో కనుక డీఎంకే గెలిస్తే కాంగ్రెస్ కి ఇండియా కూటమికి అది కొండంత బలంగా జాతీయ స్థాయిలో మారుతుంది. 2029 ఎన్నికల్లో కూడా టఫ్ ఫైట్ కి ఆస్కారం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకేని ఓడించేయాలని బీజేపీ పథక రచన చేస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే పావులు చకచకా కదుపుతోంది. అన్నా డీఎంకేని తమ మిత్రుడిగా చేసుకున్న బీజేపీ గ్లామర్ పుష్కలంగా ఉన్న పవన్ కళ్యాణ్ ని తమిళనాడులో రంగంలోకి దించుతోంది. తమిళనాడుని గెలుచుకునేందుకు బీజేపీ ఆలోచనలు ఏమిటి? దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన ప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఒక ప్రాంతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ తమిళనాడు పొలిటికల్ సినోరియా గురించి వివరించారు. తన మనసులో ఉన్న భావాలను, ఎన్నికలలో బీజేపీ పాత్రను గెలిచే విధంగా ఆ పార్టీ చేస్తున్న కసరత్తుని విడమరిచి చెప్పారు. తమిళనాడులో తదుపరి ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అభ్యర్థిగా ఉంటారు అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు తమిళనాడులో ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అని గట్టి విశ్వాసం ప్రకటించారు. తమిళనాడులోని కొత్తగా పార్టీ పెట్టిన దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ ఎండీఏ చేరే విషయం గురించి ఆయన స్పందిస్తూ ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయని అన్నారు. అంటే ఆప్షన్ ఇంకా చాలా దూరంగా ఉన్నాయని చెప్పకనే చెప్పారు. విజయ్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకోవడానికి బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అన్న అమిత్ షా మాటల్లో ఎవరికి తోచిన అర్థాలు వారు వెతుక్కుంటూ ఉన్నారు. ఎన్నికల సమయానికి ఖచ్చితంగా విజయ్ పార్టీ ఎన్డీఏలో చేరుతుందని అంటున్న వారు ఉన్నారు. ఇక తమిళనాడు ఎన్నికలు జాతీయ స్థాయిలో విశేషంగా ప్రభావితం చేస్తాయన్న ఆలోచన బీజేపీకి ఉన్నందువల్ల ఖచ్చితంగా బీజేపీ తమిళనాడులో రాజకీయ సన్నివేశాలు తనకు అనుకూలంగా మార్చుకోవడానికే చూస్తుంది. ఇంతకీ విజయ్ పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో చేరుతోందా అన్నది అతిపెద్ద ప్రశ్న.